హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సాటర్డే స్పెషల్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చిన్న కార్యక్రమం. ఏమేమి వంటలు వండారో చూపిస్తాను, చూసేయండి. ముందుగా వైట్ రైస్ వండుకొని పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత పచ్చి కొబ్బరి, మామిడికాయ పచ్చడి ఎలా చేశారో చూసేయండి. మామిడికాయలు తురిమేసుకోవాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరిని కూడా తురిమేసుకుని ఒక గిన్నె తీసుకుని తురుముకున్న కొబ్బరి, అలాగే మామిడికాయ తురుము, ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్లు పసుపు, కొత్తిమీర వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ లేకుండా పల్లీలు వేసుకుని కాసేపు ఫ్రై అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ముందు కలిపెట్టుకున్న పచ్చళ్ళు వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి రెడీ. తర్వాత చికెన్ కర్రీలోకి ఆనియన్స్ కట్ చేస్తున్నాడు మా అన్న. చూడండి ఎంత స్పీడ్గా కట్ చేస్తున్నాడో. ఆనియన్స్, టమాటాలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చికెన్ కూడా క్లీన్ చేసేసుకుని తర్వాత పొయ్యి వెలిగించుకుని పెద్ద గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, దాల్చిన చెక్క, లాలిక్కాయలు, లవంగ మొగ్గలు, బిర్యానీ ఆకు వేసుకుని తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఇంకాసేపు మగ్గించుకోవాలి. తర్వాత అందులోకి కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మరో 5 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా శుభ్రం చేసుకుని 20 కిలోల చికెన్ కూడా అందులో వేసుకుని లో ఫ్లేమ్లో మరో 20 నిమిషాలు మగ్గించుకొని ఆ తర్వాత అందులో ధనియా పౌడర్, కారం, గరం మసాలా కూడా వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని మరో 1/2 అవర్ మూత పెట్టుకుని మగ్గించుకుంటే అంతే, చికెన్ కర్రీ కూడా రెడీ. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పారం కోడి కూర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.